అయితే పద రెస్టారెంట్కి వెళ్దాం. మంచి టేస్టీ ఫుడ్ తిని ఎన్ని రోజులవుతుందో. అలానే థియేటర్లో సినిమా చూసి ఎన్ని రోజులవుతుందో. అవును ఐరేంద్రి, నేను కూడా చాలా మిస్ అవుతున్నాను. అయితే మనం వెళ్ళి రెస్టారెంట్ లో తినేసి సినిమా చూసేసి ఫుల్ గా ఎంజాయ్ చేసేసి వద్దాం. పద. ఏమైంది ఐరేంద్రి? ముంతకెళ్ళిన తాత ఆ ముంత దొరక్క మూతి ముడుచుకున్నట్టు ఎందుకలా అయిపోయావు? పెద్ద మొక్కతే ఇంట్లో ఉంది కదా, చూసుకోవటానికి ఇంట్లో ఎవరూ లేరు కూడా. ఎప్పుడు ఇంట్లోనే ఉండే పెద్దనాన్న కూడా ఏదో పనుందని బయటికి వెళ్ళిపోయారు. మనం కూడా వదిలేసి వెళ్ళిపోతే బాగోదేమో అని ఆలోచిస్తున్నాను. మనమేమైనా రోజులు బయటే తిరిగొస్తామా ఏంటి? ఏదో తిని తిరిగొచ్చేసరికి 4-5 గంటలు పడుతుంది అంతే కదా. ఆ మాత్రం కాస్త సమయానికి ఇక్కడ కొంపలేం మునిగిపోలే ఐరేంద్రి. దానికే ఎందుకంత ఆలోచించేస్తున్నావు? కావాలంటే అత్తయ్యకు ఒక మాట చెప్పి వెళ్దాం. అప్పుడిక ఏ గొడవ ఉండదు. ఏమంటావు? సరే వదినా, పద పద. అత్తయ్య గారు, అత్తయ్య గారు, జాగ్రత్త. ఏంటమ్మా లలిత? మాకు చిన్న పనుంది. ఇద్దరం కాసేపు అలా బయటికి వెళ్ళి వస్తాం అత్తయ్య గారు. మీ మావయ్య గారు ఉన్నారా? పెద్దనాన్న లేరు, ఏదో పనుందని బయటికి వెళ్లారు. ఇంట్లో ఎవ్వరూ లేరు. సరే, జాగ్రత్తగా వెళ్ళి త్వరగా వచ్చేయండి. సరే అత్తయ్య గారు. కృష్ణ, నువ్వు అప్పగించిన పని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకుని వచ్చాను. ఆ బగ్ ని కనిష్క టేబుల్ కింద ఫిక్స్ చేశాను. వావ్, సూపర్ రా. ఐ నో రాజు, నువ్వు చేయగలవు. నువ్వు ఆల్రెడీ అక్కడ బగ్ ఫిక్స్ చేసినట్టు నువ్వు చెప్పకముందే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అక్కడ కనిష్క క్యాబిన్ లో ఏం మాట్లాడుతుందో ప్రతి మాట మనం వినగలుగుతాం. ఓ, నిజంగానా? అవును రాజు, నువ్వు అక్కడ బగ్ ఫిక్స్ చేయగానే అది ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయింది. రాజు, వర్క్ లో ఫస్ట్ డేనే నువ్వు ఆదరగొట్టేశావు. థ్యాంక్ యూ. అనుభవం లేదు అన్నావు చూసావా? మొదటి రోజే అనుకున్న పని ఎంత సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశావో. అంతా మీరిచ్చిన ఎంకరేజ్మెంట్ వల్లే. నువ్వు కాబట్టి ఈ పని మాకు చాలా ఈజీ అయింది రాజు. మేం చేయాల్సి వస్తే చాలా కష్టమయ్యేది. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే, దీనికే థ్యాంక్స్ చెప్తున్నావా? నిజానికి నాకు ఉద్యోగం ఇచ్చి నన్ను ఆదుకున్నందుకు నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ అలాట్. ఇది నువ్వు సక్సెస్ఫుల్ గా పని పూర్తి చేసినందుకు ఈ రాజీవ్కి ఈ ₹1,00,000 తీసుకో. ఈ మాత్రం దానికే నాకు ₹1,00,000? అవును రాజు, మనం చేసేది అంత సాధారణమైన పని కాదు, చాలా విలువైన పని. దానికి తగ్గట్టే ఇన్కమ్ కూడా ఉండాలి కదా. నువ్వు చేసిన పనికి ఇది ఎక్స్ట్రా బోనస్ అనుకో. అంటే అది అమ్మకు ఒంట్లో బాగోలేదన్నావు, తన ట్రీట్మెంట్ కి పనికొస్తుంది. తీసుకో రాజు. అది కాదు కృష్ణ, నేను రోజుకొక ₹1,00,000 తీసుకొని ఇంటికెళ్తే మా వాళ్ళు నన్ను అనుమానించడం మొదలు పెడతారు. నేనేం చేస్తున్నానా అని ఆరా తీయటం మొదలు పెడతారు. వాళ్లకు అనుమానం రాకుండా ఉండాలంటే నేనెప్పుడు పడితే అప్పుడు ఇంట్లో డబ్బులు ఇవ్వకూడదు. భలేవాడివి రాజీవ్, డబ్బు కోసమే పనిచేస్తూ కాళ్ల దగ్గర వచ్చిన డబ్బును వద్దనుకుంటున్నావేంటి? కాదనుకోవటం లేదు, జస్ట్ ఇప్పుడు తీసుకోవటం లేదంతే. మరెప్పుడు తీసుకుంటావు? మా అమ్మ ట్రీట్మెంట్కి 20 lakhs ఖర్చు అవుతుంది. సమయం రాగానే ఆ డబ్బంతా ఒకేసారి తీసుకుంటాను. నేను బ్యాంక్ లోన్ తీసుకున్నానని వాళ్ళకు అబద్ధం చెప్తాను. వాళ్ళకు కూడా కాస్త నమ్మడానికి అవకాశం ఉంటుంది. రాజు, మా గ్యాంగ్ లో చేరగానే నీకు కూడా బ్రిలియంట్ ఐడియాలు చాలా వస్తున్నాయే. నేను అడిగినప్పుడు ఈ డబ్బులు ఇవ్వు చాలు. ప్రస్తుతానికి ఆ కనిష్క మీద పగ సాధించే అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఉన్నాను. ఇది చాలు నాకు.